హలో ఫ్రెండ్స్! ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో వచ్చేసానండి. అవునండి. యూట్యూబ్‌లో ఒక రూల్ ఉంది. ఒకసారి హ్మ్. సారీ అండి. ఒకసారి ఒక వీడియో తీసిన తర్వాత, ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే వీడియో అప్‌లోడ్ చేయకూడదు. అదే చీరని మళ్ళీ వీడియోలు కొత్త వీడియోలు తీసేసి అప్‌లోడ్ చేయొచ్చు. కానీ అంత ఓపిక ఎక్కడుందండి? ఒక్క చీరని ఒక్కసారి అప్‌లోడ్ చేస్తేనే సరిపోతుంది. అందుకే ప్రతిసారి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అని నేను చెప్తూ ఉంటాను గదా! అది. అసలు విషయానికొచ్చేస్తానండి. ఇప్పుడు ఇందాక చూసారా? ఇందాక ఎప్పుడియో ఇప్పుడు చూసారా అని అడుగుతున్నాను. 3 చీరల్ని చక్కగా మెజర్‌మెంట్స్‌తో సెట్ చేసుకొని, కుచ్చిళ్ళకి, షోల్డర్ ప్లీట్స్‌కి పోసుకున్న తర్వాత, ఆ తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఎలా పిన్నిస్‌లు పెడుతున్నానో చూడండి, గమనించండి. అలానే చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లోనే ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేశాను, ఏంటి అన్న వీడియోస్ ఉన్నాయి. బోలెడన్ని వీడియోస్ ఉన్నాయండి. అందుకే చెప్పింది రోజుకొక శారీ, రోజుకొక కొత్త వీడియో అనని చెప్పి. రీసెంట్‌గా ఇందులో ఉన్న 2 చీరల వీడియో అప్‌లోడ్ చేసేసానండి. మరి ఆనందమైన రోజు, అలానే గుర్తుండిపోయే రోజు. ఎందుకో చెప్పనా? నిన్న మార్చి 19వ తేదీ అంటే ఇవాళ 21వ తేదీ అనుకోండి. మార్చి 19వ తేదీకి 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశానండి. ఈ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ స్టార్ట్ చేసి. అందుకని మంచిగా గుర్తుండిపోయే ఒక వీడియో చేద్దామని అనిపించింది. లక్కీగా ఈ శారీస్ నాకు ఇవ్వటం చేశారండి. ఈ శారీసు అమెరికాలో ఉన్నవాళ్ళు కావాలని అడిగారు. అర్థమైందా? చీరాల మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం కాకుండా వేరే దేశంలో వాళ్ళు అడగటం. నేనింత చక్కగా శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటానికి రెడీ అయ్యాను. ఆ కుర్చీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కట్టుకుంటే భలే ఉంటాయి కదా! నడుస్తున్నప్పుడు ఆ నడక మన ఇండియాలో ఉంటే మన వాళ్ళైనా సరే అంత హెవీగా హార్డ్ వర్క్ ఏం చేయట్లేదండి. ఫంక్షన్‌కెళ్ళామా, అలా ఆ ఫంక్షన్ చూసుకున్నామా, అలా ఇంటికొచ్చేసామా అన్నట్టుంది. మరి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా! అందుకని ఆ ఫంక్షన్‌కి తగ్గట్టుగానే నేను ఇదిగో ఇలా మంచిగా కుర్చీలని ఇలా సెట్ చేసి ఇచ్చాను. ఇంతవటికి ఇలా నేను శారీ ప్రిప్లేటింగ్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్‌గా చేసింది ఇదొక్కటేనండి. అంటే రీసెంట్‌గా. అలానే హ్యాంగర్ ఫోల్డింగ్ చేసిన వీడియో ఒకటి ఆల్రెడీ ఎప్పుడో అప్‌లోడ్ చేశాను. ఒక వ్యూవర్ అడిగారు, "ఈ శారీని 1 వీక్ ముందే ప్రీప్లేటింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చా? మనకు కావాలన్నప్పుడు కట్టుకోవచ్చా?" అంటే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చండి. నెల రోజుల ముందు బటికి నో ప్రాబ్లమ్ అండి. ఆ తర్వాత సంగతి నాకు తెలియదు. అలానే ఇంకొక వ్యూవర్ అడిగారండి, హ్యాంగర్ ఫోల్డింగ్ అంటే కుచ్చిళ్ళు అలా పెట్టారు కదా! హ్యాంగర్ ఫోల్డింగ్ చేయాలి. అది ఎలా మీరు హ్యాంగర్ ఫోల్డింగ్ చేసి ఇస్తారు అని ఒక డౌట్ ఒక వ్యూవర్ అడిగారు. ఎలా చేస్తామండి? పెళ్ళికొడుకోళ్ళు షూట్సు అంటే పెళ్లి మండపం రోజు మొదటిసారి ఏసుకుంటారు చూసారా? సూట్ ఏసుకొని వచ్చాడు పెళ్ళికొడుకు దొరబాబులా ఉన్నాడు అని అంటారు చూసారా? అలాంటి హ్యాంగర్ ఫోల్డింగ్ కవర్స్ ఉంటాయండి. ఆ కవర్‌లో ఈ హ్యాంగర్ ఫోల్డింగ్ శారీ అలా ఐరన్ చేసేసి చక్కగా ఆ కవర్లో సెట్ చేసి ఇచ్చేసేయటమే. వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఆ కవర్లు అయితే మా ఊర్లో మా చీరాలలో దొరకవు. సిటీస్‌లో ఏమైనా దొరుకుతాయేమో నాకు తెలియదు. అదే వాళ్ళు కవర్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి చక్కగా హ్యాంగర్ ఫోల్డింగ్ చేసి ఇచ్చేస్తాను. ఎలా ఉన్నది నేను చెప్పిన ఈ 2 టిప్స్ మీకు నచ్చినాయా? ఇద్దరు వ్యూవర్స్ అంటే ఇద్దరు అడిగారు వేరు వాళ్ళు. ఆ వ్యూవర్ డౌట్స్ తీరిపోయినాయి గదా! అలానే నేనిప్పుడైతే చక్కగా మడత వేస్తున్నాను. బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను. కాపోతే కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కుచ్చిళ్ళు చూడండి నేను ఎలా పెట్టానో చూసారు గదా! ఒక కుచ్చిళ్ళకి ఒకటికి ఎలా సెట్ అయ్యేటట్టు సెట్ చేశానో అందుకని ఎప్పుడైతే ఈ శారీ కట్టుకునేటప్పుడు కొంచెం గమనించుకొని ఈ కుచ్చిళ్ళ దగ్గర ఆ చివర్లు అంటే బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను కొంచెం సరి చేసుకొని గనక కట్టుకుంటే మాత్రం అందం రెట్టింపవుతుంది. అలానే ఈ శారీ కూడా అంతే బావుందండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఏం షేర్ చేసుకుంటానో తెలుసా? ఈ చీరల్ని ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను, ఏ కవర్లు తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను అన్నది చెప్తా. ఎలా ఉంది? నేను అప్‌లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. చూడండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో